యాపిల్, శాంసంగ్, ఎన్విడియా, ఇంటెల్ ఇవన్నీ ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీస్. కానీ వీటన్నిటికి కూడా అవసరమయ్యే ఒక పెద్ద కంపెనీ అనేది ఉందన్నమాట. ఈ కంపెనీ ఫోన్లు తయారు చేయదు, ల్యాప్టాప్స్ తయారు చేయదు, అంతెందుకు చిప్స్ కూడా తయారు చేయదు. అయినా అది లేకపోతే ప్రపంచంలోని అత్యాధునిక చిప్స్ తయారు చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రీసెంట్లీ ఇండియా కూడా ఈ కంపెనీ తోటి పార్ట్నర్షిప్ అయితే చేసుకుందనమాట. అసలు ఈ కంపెనీ ఏంటి, ఎలా ప్రపంచంలో అతిపెద్ద జైన్ కంపెనీస్ కూడా ఈ కంపెనీ మీద ఆధారపడేలాగా చేసుకుంది? ఆ కంపెనీ పేరే ASML. ASML నెదర్లాండ్స్లో ఉన్న ఒక డచ్ కంపెనీ. పేరు పెద్దగా వినిపించకపోయినా ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి దీనికే ఉంది. ప్రపంచంలోని అత్యంత అధునాతన చిప్స్ తయారవ్వాలంటే ASML తయారు చేసే ప్రత్యేకమైన యంత్రాలు తప్పనిసరి. ఈ స్థాయిలో టెక్నాలజీని అందించగల మరో కంపెనీ దాదాపు లేదు. అందుకే ASML కేవలం ఒక కంపెనీ కాదు, ఇది మొత్తం సెమీకండక్టర్ పరిశ్రమకు గుండెకాయ. మరి ప్రపంచం మొత్తం ఆధారపడే ఈ ASML కథ ఎలా ప్రారంభమైంది? ఈరోజు ASML పేరు అనేది సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఒక జైంట్ లాగా వినిపిస్తుంది, కానీ 1984లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ సమయంలో సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీని పూర్తిగా క్యానాన్, నికాన్ ఇలాంటి జాపనీస్ కంపెనీస్ అయితే డామినేట్ చేస్తూ ఉండేవన్నమాట. అలాంటి సమయంలోనే నెదర్లాండ్స్లో ASML అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ రోజుల్లో ఎవరైనా ఒక్కరోజు ఈ కంపెనీ మొత్తం సెమీకండక్టర్ ఇండస్ట్రీకి కీలకంగా మారుతుందంటే బహుశా ఎవరు నమ్మి ఉండరు. ఎందుకంటే ASML దగ్గర పెద్ద మార్కెట్ షేర్ లేదు, పెద్ద బ్రాండ్ వాల్యూ లేదు, అండ్ పెద్ద హిస్టరీ కూడా లేదు. బట్ ఒక పెద్ద విజన్ అయితే ఉందన్నమాట. అండ్ ఆ విజన్ ఏంటంటే చిప్స్ ని తయారు చేయడం మాత్రమే కాదు, చిప్ ని తయారు చేసే విధానాన్నే మార్చేయడం. అదే సమయంలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ కూడా ఒక పెద్ద సమస్యను అయితే ఎదుర్కొంటుంది. ప్రతి సంవత్సరం కంప్యూటర్స్ అనేవి పవర్ఫుల్ అవుతున్నాయి, ఫోన్స్ అనేవి మరింత స్మార్ట్ గా మారుతున్నాయి. అంటే చిప్స్ కూడా మరింత పవర్ఫుల్ అవ్వాలి. కానీ చిప్స్ ని పవర్ఫుల్ గా చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది, అందులో ఉన్న సర్క్యూట్స్ ని మరింత చిన్నగా చేయడం. ఎందుకంటే సర్క్యూట్స్ చిన్నవైతే ఒకే చిప్ లో మరిన్ని ట్రాన్సిస్టర్స్ అనేవి పెట్టొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ అనేది కూడా పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ అదే సమయంలో ఇంజనీర్స్ అనే వాళ్ళు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. సర్క్యూట్స్ చిన్నగా అయితే చేయాలి, కానీ ఆల్రెడీ వాటిని తయారు చేసే టెక్నాలజీ అయితే లిమిట్స్ కి చేరుకుందనమాట. చాలా పెద్ద కంపెనీస్ ఇది ఒక సమస్యగా భావించింది, కానీ ASML మాత్రం ఇది ఒక అవకాశంగా తీసుకొని మనమే కొత్తగా ఒక టెక్నాలజీని తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళింది. అలాంటి ఒక టెక్నాలజీని ముందుకు తీసుకురావాలనే ఆలోచనే ASML భవిష్యత్తుని మొత్తంగా మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ ఏంటో అర్థం కావాలంటే ముందుగా మనం చిప్స్ అనేది ఎలా తయారవుతాయో సింపుల్ గా తెలుసుకుందాం. జనరల్లీ మనం ఇంట్లో ప్రింటర్ ఉంటుంది కదా, పేపర్ మీద ప్రింట్ అయితే ఎలా చేస్తుందో సిలికాన్ వేఫర్ అని ఉంటుంది అనమాట. సిలికాన్ వేఫర్ అనేది మనకు శాండ్ ఉంటుంది కదా, శాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట సిలికాన్. సో ఆ సిలికాన్ ని ఒక వేఫర్ లాగా తయారు చేస్తారు. ఆ వేఫర్ మీదనే అనమాట మనకి బిలియన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ సర్క్యూట్స్ అనేది డ్రా చేస్తారనమాట. సో మన జుట్టు వెడల్పు వచ్చేసరికి సుమారు 70,000 నానోమీటర్స్ ఉంటే, ఆధునిక చిప్ సెట్ లో కొన్ని స్ట్రక్చర్ చూసుకుంటే మన జుట్టు వెడల్పు కన్నా కొన్ని వేల రెట్లు చిన్నగా ఉంటుందన్నమాట. అంత చిన్న ప్యాటర్న్ ని సిలికాన్ వేఫర్ మీద డ్రా చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక్కడే లిథోగ్రఫీ అనే ప్రాసెస్ మనకు వస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే లిథోగ్రఫీ అనేది చిప్స్ మీద ప్యాటర్న్స్ ని డ్రా చేసే ఒక ప్రక్రియ. అయితే ASML ఈ ప్రింటింగ్ ప్రాసెస్ ని మరింత అడ్వాన్స్ గా చేయడానికి ఒక పెద్ద గ్యాంబులే చేసిందనమాట. అండ్ ఆ టెక్నాలజీ పేరే EUV, ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ లిథోగ్రఫీ. ఈ రోజు ఈ EUV అనేది ఒక విజయవంతమైన టెక్నాలజీగా కనిపించవచ్చు, కానీ మొదట్లో చూసుకుంటే మొత్తం డిఫరెంట్ సినారియో ఉండేది. చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇది ఒక ప్రాక్టికల్ థింగ్ కాదని పక్కకు పెట్టేశారు. అయితే సంవత్సరాలు గడిచాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేశారు, ఎన్నో రీసెర్చ్లు చేశారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు, అండ్ ఎన్నో డెడ్ లైన్స్ కూడా దాటారు. కొంతమంది అయితే ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాదని కూడా చెప్పారు. కానీ ASML మాత్రం వెనక్కి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఒకవేళ ఈ టెక్నాలజీ కనుక వర్క్ అవుతే ప్రపంచంలోని అత్యాధునిక చిప్సెట్ మేకింగ్ లో కొత్త తలుపులైతే తెరుచుకుంటాయని వీళ్ళకి అర్థమైంది. చివరికి ఎన్నో సంవత్సరాల తర్వాత ASML అనేది ఈ యొక్క ప్రక్రియని కంప్లీట్ గా వాళ్ళంతా వాళ్ళు చేసుకునేటట్టు సాధించారనమాట. అయితే ఇప్పుడు మనము ఈ EUV మెషిన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయో చిన్న ఒకటి తెలుసుకుందాం అనమాట. సో ఈ EUV మెషిన్స్ అనేది వర్క్ అవ్వాలంటే మనకి ఒక లైట్ అనేది అవసరం అనమాట. అది సాధారణమైన లైట్ కాదు, అదొక అల్ట్రావైలెట్ లైట్. మరి ఆ లైట్ ఎలా తయారు చేస్తారు? ఇక్కడే ASML వారి ఇంజనీరింగ్ జీనియస్ కనిపిస్తుంది మీకు. మెషిన్ లో టైనీ టిన్ డ్రాప్లెట్స్ అనేవి డ్రాప్ చేస్తూ ఉంటారనమాట. అవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ వాటి మీద అత్యంత పవర్ఫుల్ లేజర్ అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ లేజర్ ఏం చేస్తుందంటే
ఆ డ్రాప్లెట్స్ అనేది ఒక సరైన షేప్కి అయితే తీసుకొస్తుంది. అండ్ ఇంకో లేజర్ అనేది కూడా దాని మీద ప్రొజెక్ట్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతగా ఉన్న ప్లాస్మాగా మారుతుంది అనమాట. అదే సమయంలో ఈయువి లైట్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. అదే లైట్ ని యూజ్ చేసి సిలికాన్ వేఫర్ మీద మైక్రోస్కోపిక్ సర్క్యూట్స్ అయితే డ్రా చేస్తారనమాట. మీకు ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా కనిపించవచ్చు, బట్ ఈ రోజు అత్యాధునిక చిప్ సెట్ వెనకాల ఉన్న టెక్నాలజీ అయితే ఇదే. అండ్ ఈ టెక్నాలజీ అనేది మీకు చిన్నగా చూపిస్తున్నాను. చిప్ సెట్ అనేది ఎలా తయారవుతుందని ఒక వీడియో అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ఒకసారి జరగదు, ప్రతి సెకండ్ కి 50,000 సార్లు జరుగుతుంది అనమాట. అండ్ ప్రతి సెకండ్ కి 50,000 టిన్ డ్రాప్లెట్స్ అండ్ దెన్ 50,000 సార్లు లేజర్ అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇది ఎంత కష్టమైన ఇంజనీరింగ్ ఛాలెంజో మీరు ఊహించుకోవచ్చు. సో ఇంత విలువైన టెక్నాలజీ ఇంకో కంపెనీ ఎందుకు చేయలేకపోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ASML మెషిన్ అనేది కేవలం ఒక మెషినే కాదు, కొన్ని దశాబ్దాల రీసెర్చ్, కొన్ని వేల పేటెంట్స్, కొన్ని వేల సప్లయర్స్, అనేక సైంటిఫిక్ బ్రేక్ త్రూస్. ఏదైనా ఒక కంపెనీ ఈరోజు చాలా డబ్బులు పెట్టడం వల్ల ASML అయితే మారదు, ఎందుకంటే వాళ్ళు కాపీ చేయాల్సింది ASML మెషిన్ ని కాదు, 40 సంవత్సరాల రీసెర్చ్ ని. అందుకే ఈరోజు కమర్షియల్ EUV లిథోగ్రఫీ మెషిన్స్ తయారు చేసే కంపెనీస్ లో ASML ఒక్కటే ఉంది. అక్కడ నుంచి సెమీకండక్టర్ ఇండస్ట్రీ మొత్తం ASML వైపు చూడడం ప్రారంభించాయి. చాలా కంపెనీలు చిప్స్ని తయారు చేశాయి, కానీ చిప్ ఇండస్ట్రీ భవిష్యత్తుని మార్చిన నిర్ణయం ASML తీసుకుంది. ఆ రోజు నుంచి సెమీకండక్టర్ రేస్ మారిపోయింది. ఇప్పుడు అందరూ చిప్స్ని తయారు చేస్తున్నారు, కానీ ASML వాటి భవిష్యత్తుని నిర్ణయిస్తోంది. ఇంటెల్, శాంసంగ్, TSMC, తర్వాత యాపిల్ అండ్ ఎన్విడియా, ప్రపంచంలోని అతిపెద్ద చిప్ కంపెనీస్ అన్ని కూడా ASML మీద ఆధారపడడం ప్రారంభించాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉందన్నమాట. ASML చిప్స్ తయారు చేయదు, యాపిల్ లాగా చిప్స్ డిజైన్ కూడా చేయదు, TSMC లాగా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయదన్నమాట. కానీ చిప్స్ని తయారు చేసే మెషిన్స్ని మాత్రం తయారు చేస్తుంది. అందుకే పెద్ద టెక్ జైంట్ కంపెనీస్ కూడా ASMLతో కంపీట్ చేయలేకుండా ASML కస్టమర్స్గా మారిపోయాయి. ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్న ఇండియా ASML టైఅప్ స్టోరీ గురించి వద్దాం. భవిష్యత్తులో AI, ఎలక్ట్రానిక్ డివైసెస్, డిఫెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, ఏ రంగంలో చూసుకున్నా కానీ చిప్స్ అనేవి కీలకం. అందుకే ప్రపంచ దేశాలు సెమీకండక్టర్ ఇండస్ట్రీని ఒక స్ట్రాటజిక్ యాసెట్గా చూస్తున్నారు. అండ్ ఇండియా కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది. కానీ సెమీకండక్టర్ ఇండస్ట్రీని నిర్మించాలంటే కేవలం ఒక ఫ్యాక్టరీని నిర్మించడం కాదు, నాలెడ్జ్ కావాలి, టాలెంట్ కావాలి, అడ్వాన్స్డ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్టైజ్ కూడా కావాలి. అందుకే ASML వంటి కంపెనీలతో పార్ట్నర్షిప్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఇండియా ASML డీల్ అనేది ఒక సాధారణమైన బిజినెస్ డీల్ అయితే కాదు, భవిష్యత్తు టెక్నాలజీ రేస్లో ఒక స్ట్రాటజిక్ స్టెప్. ఒకప్పుడు ఇండస్ట్రీ జైంట్స్ మధ్యలో ఒక చిన్న గుర్తింపు పొందడానికి పోరాడిన చిన్న డచ్ కంపెనీ ఈరోజు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీగా మారింది. మీరు ASML ప్రోడక్ట్స్ అనేది కొనకపోవచ్చు, దాని అడ్వర్టైజ్మెంట్స్ అనేది చూడకపోవచ్చు, కానీ మీరు వాడే స్మార్ట్ ఫోన్లో, ల్యాప్టాప్లో, ఎలక్ట్రిక్ వెహికల్లో, AI సిస్టంలో ఎక్కడో ఒక చోట ASML ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ASML అయితే చిప్స్ని తయారు చేయదు, కానీ చిప్స్ భవిష్యత్తుని తయారు చేస్తుంది. సో ఇది ఒక షార్ట్ స్టోరీగా చెప్పాను ASML గురించి. ఇంకా నేను డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. అండ్ ఇంకా ఈ ASML అండ్ మన ఇండియా పార్ట్నర్షిప్ ఏంటో కూడా నేను క్లియర్గా అయితే ఒక వీడియో చేస్తాను. అండ్ ఆల్సో చిప్ ఎలా తయారవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన మొబైల్ ఫోన్కి వచ్చేదాకా. చిప్ అనేది మీకు చెప్పాను కదా, సిలికాన్ మట్టి నుంచి వస్తుంది అనమాట. సో మట్టి నుంచి తయారయ్యే మాణిక్యమే చిప్ అనమాట. సో దీని ప్రాసెస్ అంతా కూడా నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా. సో అవన్నీ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోవడానికి. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.